మనము చూడాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ ఈ పంచాయతీ ఎన్నికలనే ప్రామాణికంగా తీసుకొని పంచాయతీ వచ్చి ఎన్నికల్లో వచ్చినటువంటి పర్సంటేజీని తీసుకొని రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఎన్నికలు కనుక మరి కాంగ్రెస్ ప్రభుత్వము పోయే పరిస్థితి కనుక వస్తే డెఫినెట్లీ ఆడ కొంత కాంగ్రెస్ కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఇడ సమస్య కాంగ్రెస్ మరి ఎందుకు దాని మీద ఆలోచిస్తలేదు కానీ ఇక్కడ బీజేపీ కోర్టులో ఉంది, కాంగ్రెస్ దగ్గర ఏం లేదు. బీజేపీ కోర్టులో ఏంటంటే రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, ఆ బిల్లు ఎవరు పెట్టాలి? కాంగ్రెస్ పెట్టాలి, చర్చ జరగాలి, ఏమన్నా అవకాశం ఉంటే చేయాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పెట్టినాక కూడా చర్చ లేకుండానో బిల్లుకు దాని డిఫర్ కావడం ఇవన్నీ జరుగుతుంది, బీజేపీ నిందపడే అవకాశం ఉంటుంది. ఆ పద్ధతిలో మరి కాంగ్రెస్ ప్రయత్నం చేయాలని, ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ కూడా కొంత ఈ మాత్రం కొంత సీట్లు కొంత చేయడానికి కూడా ఏంటంటే మన ఎంపీ రవిచంద్ర గారు ప్రైవేట్ బిల్లు పెట్టడానికి నీకు ఒప్పుకోవడము, వాళ్ళు ప్రాసెస్ చేయడం అనేది కూడా అదే బీఆర్ఎస్ ముంచే కానీ ముంచి 2019లో మనకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ తగ్గించింది బీఆర్ఎస్. 50% కట్ ఆఫ్ ను దాటద్దు అని హైకోర్టు డైరెక్షన్ ఫాలో అయింది. కానీ ఇక్కడ ఫాలో అయింది ఎవరు చూడరు, కానీ తగ్గించిరా పాత 34 నుంచి ఇక 23 తగ్గించిరా లేదా అనే దాని మీద చూడడం అనేది. ఇప్పుడు కూడా అటువంటి ప్రమాదాల నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ ఇప్పటికే రిజర్వేషన్ అంశాన్ని మీదేసుకొని అఖిల పక్షాన్ని తీసుకుపోయి మోడీని నిలదీయాల్సినటువంటి పరిస్థితి. మోడీని నిలదీసినప్పుడు మోడీ దగ్గర ఈ సమస్య పెట్టినప్పుడు కాంగ్రెస్ మంచిగా అంటే ఒక రకంగా క్లీన్ చిట్ తోటి బీసీలందరూ కూడా అండగా నిలిచే అవకాశం ఉంది. అయితే 42% రిజర్వేషన్ మీ పార్టీ పరంగా ఇచ్చడం అని చెప్తా ఉన్నారు. చాలా చోట్ల ఇచ్చి ఇవ్వలేదని కాదు, అన్ని పార్టీలు కూడా కొంత ప్రయత్నం చేసి కొన్ని జిల్లాలలో మొత్తం 42% సమస్య కాదు, నీకు 65-68% కూడా బీసీలు వాళ్ళకు కేటాయించినటువంటి రిజర్వేషన్ సీట్లతో పాటు జనరల్ సీట్లో గెలిచినటువంటి డేటా కూడా మనకు వస్తా ఉన్నది. అయితే ఇక్కడ రిజర్వేషన్స్ అంశము ప్రామాణికంగా అన్ని పార్టీలు మరి శాసనసభలో తీర్మానం చేసినాయి, మద్దతు ఇచ్చినాయి. కానీ బయట చేయాల్సినటువంటి పోరాటం కానీ బయట బీసీల పక్షాలకు నిలవాల్సినటువంటి పరిస్థితి రావడం లేదు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో ఈ బీసీల రిజర్వేషన్స్ అనేది ప్రభావం ఎక్కువ చూపెట్టలేదు అనేది మనకు అవపడతా ఉన్నది. ఎందుకంటే మేజర్ గా అవపడేది అయితే పంచాయతీలలో వ్యక్తి క్యారెక్టర్, తర్వాత అందుబాటులో ఉంటాడా లేదా అనేది చూస్తారు, లేకపోతే 4 పైసలు సాయం చేస్తాడా అనేది చూస్తారు. ఇవన్నీ ఒక 3-4 అంశాలను ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి పంచాయతీలలో పడితే ఆ పద్ధతిలోనే మరి ఇక్కడ కొంత కాంగ్రెస్ ఎక్కడ కూడా తగ్గకుండా దాదాపుగా 3 విడతలలో కూడా కొంత దూసుకుపోయిందనే చెప్పాలి. అయితే సేమ్ టైము సతికినటువంటి బీఆర్ఎస్ కూడా దాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడ్డది. కొంత గ్రాఫ్ ను పబ్లిక్ లో తీసుకొచ్చి రేపు మేము ప్రత్యామ్నాయం మేమే అనేది చూపెట్టగలిగింది. ఇక్కడ నష్టపోయిందంతా కూడా బీజేపీ ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఎత్తుకుంటే భవిష్యత్తులో ప్రత్యామ్నాయంగా కాదు మరి బీసీ ముఖ్యమంత్రి చేస్తామని గతంలోనే చెప్పింది. మరి నిజంగా ఆ కాన్సెప్ట్ కనుక ఉంటే మోయాల్సినటువంటి అవసరం అయితే ఉందనేది నేను అభిప్రాయపడతా ఉన్నా. ఎందుకంటే 2018లో ఉన్నటువంటి పరిస్థితి 2020